ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడుంది? అంతా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతారు. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు. స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు, చేయకూడని ఏరియాస్లో కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా? ఒక 550 బెడ్ 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది, మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి. ఆ జెమినైని అడిగినా, ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది. మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన, చెక్ చేయమంటే 5 నుంచి 6 కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని. అంటే 60 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద జీతాల మీద అయ్యే ఖర్చు. అంటే 2 ఏళ్ళకి కలిపితే 120 కోట్లు. అంటే 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళకు కాలేజీలు, గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ కన్స్ట్రక్షను, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేలు చేస్తూ గవర్నమెంటే జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ 2 ఏళ్ల పాటు గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. అంటే సంవత్సరానికి 60 కోట్లు ఎదురిస్తున్నాడు. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదురిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ల్యాండ్, ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలుకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్లన్నీ తీసుకొచ్చాం. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం.